ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ వీడియోలో రాశుల వారీగా లక్ష్మీ అమ్మవారిని మనకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధన సంపద, ధనవర్షం ఇలాంటి కావాలని కోరుకుంటూ ఉంటాం కదా. ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపిస్తే అలాంటి స్థితి వస్తుందో మనకి సనత్ కుమారుడు చూడడం జరిగింది. అష్టమి, చతుర్దశి, నవమి, శుక్రవారము, మంగళవారము, పౌర్ణమి, అమావాస్య ఈ తిథుల్లో లక్ష్మీ అమ్మవారిని పూజించడం ద్వారా సకల కార్యాల్లో విజయం సాధిస్తామని సనత్ కుమారుడు చూడడం జరిగింది. అలాగే ఆయన కొన్ని మూల మంత్రాలు కూడా చెప్పారు. వాటిని శ్రీశక్తి బీజాలు అంటారు. మనం 12 రాశులు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో ధనుసు రాశి వారు ఏ మంత్రాన్ని జపించాలో మీకు తెలియచేస్తాను. మంత్రం వచ్చి ఓం బ్లూం క్లీం సౌ. ఓం బ్లూం క్లీం సౌ. ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు ఈ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సమయాల్లో మీకు వీలైన సార్లు జపం చేయవచ్చు. అందులో 21 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు. ఈ ధనుసు రాశి వారు నమ్మికతో, విశ్వాసంతో కనుక ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, అనంతైశ్వర్యము, ధనవర్షం కూడా కురుస్తుంది. ఇది జీవితాంతం చేసుకునే మంత్రం. ఎవరైనా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మకర రాశి వారికి తెలియజేస్తాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.